ఏ మేడిగడ్డ బ్యారేజ్ అయితే వీళ్ళు కూలిపోయింది కొట్టుకుపోయిందని చెప్తున్నారు, ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోలేదు, దాన్ని పక్కన పెడదాం, ఉందా పక్కన పెడదాం, దాంతో సంబంధం లేకుండానే నీళ్ళు ఎత్తచ్చు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి. ఓకే, చాలా క్లియర్ అది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తచ్చు ఇవాళ కూడా. ఇవాళనే కాదు, ఈ లెక్కన దాదాపు 6-7 నెలలకు పైగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తుతూనే ఉండొచ్చు మనం, ఆ బ్యారేజ్తో సంబంధం లేకుండా. ఎప్పుడు పైనుంచి ఏదైతే వరద వస్తుందో ప్రాణహిత నుంచి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టినప్పుడు మాత్రమే మనకు ఈ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపితే ఆ వెనుకకు వస్తే ఆ నీళ్ళని మనం ఎత్తుకుంటాం. వాస్తవానికి అప్పటికి కూడా మార్గం ఉంది. ఇంకా అప్పటికి కూడా ఇసుకతోనే కాలువ ఏర్పాటు చేసేసి ప్రాణహిత నుంచి వచ్చే వాటిని చక్కగా కన్నెపల్లి పంప్ హౌస్కి తీసుకొచ్చి, దాని ఎదురుగానే ఉంటుంది, తీసుకొచ్చి అప్పుడు కూడా మన కన్నెపల్లి పంప్ హౌస్లోనే పడేటట్టు చేసి కారు ద్వారా తీసుకోవచ్చు. అప్పుడు కూడా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటాయి. ఓకే, ఇప్పుడు నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ ఇట్లా పంప్ ఆన్ చేస్తే ఇట్లా నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి, ఆగవు. మిగతా అన్నీ మంచిగా ఉన్నాయి. వీళ్ళు చెప్పిన అన్నారం బ్యారేజ్ మంచిగా ఉంది, సుందిల బ్యారేజ్ మంచిగా ఉంది అని అనడానికి నేనేదో జ్యోతిషం చెప్పడం కాదు. వీళ్ళు పోయింది అన్న తర్వాత కూడా పెద్ద ఎత్తున వరద వచ్చింది, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహం వచ్చిన తర్వాత కూడా ఈ 3 బ్యారేజీలు అట్లే నిలబడి ఉన్నాయి. ఇప్పుడు అవును, 3 బ్యారేజీలు నిలబడి ఉన్నాయి. ఇంకొక మాట, ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కూడా కావచ్చు, వీళ్ళు చేస్తున్న వాదన ఆంధ్ర నుంచి వచ్చిన వీళ్ళకి చంద్రబాబు నాయుడు రికమెండేషన్తో వచ్చిన అధికారి ఎవరైతున్నారో ఆయన రాసిచ్చిన చదువుతున్నారు. అక్కడ నీళ్ళు ఆపితే సుందిలలో కానీ అన్నారంలో కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఊళ్ళకూరు కొట్టుకపోతాయి అని వీళ్ళు చెప్తుంది ఏదైతుందో పచ్చి అబద్ధం. ఎందుకు అనంటే అక్కడ ఆపేది నీళ్ళు మహా అయితే 16 టీఎంసీలు. 16 టీఎంసీలు అంటే 1,60,000 క్యూసెక్లు. అసలు ప్రవాహమే ఒక్కొక్కసారి 10 లక్షలు 15 లక్షలు. మేడిగడ్డ దగ్గరనైతే 38 లక్షల క్యూసెక్ల నీళ్ళు సరిపోయింది. ఇప్పుడు నిన్న 7 లక్షలు పోతున్నాయి. మొన్న వారం క్రితం కూడా 7 లక్షలు పోతున్నాయి. మొన్న 12వ తారీఖున నేను చూసి వచ్చినప్పుడు నీళ్ళు ఇటువైపు అంటే లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నుంచి లేవు, చుక్క నీళ్ళు లేవు మనకు. పై గోదావరి ఎస్ఆర్ఎస్పి నుంచి కిందికి వచ్చే గోదావరిలో చుక్క నీళ్ళు లేవు. ప్రాణహిత కలవంగానే 7.5 లక్షల నీళ్ళు ఉన్నాయి. ప్రాణహిత అనే నీళ్ళు తీసుకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అన్నారం సుందిళ్ళ దగ్గర కూడా గత సంవత్సరం ఎస్ఆర్ఎస్పి ఫ్లో వదిలితే లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయినాయి. గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాతనే 30-40 లక్షల నీళ్ళను తీసుకుపోగలిగిన కెపాసిటీ ఉన్న ఈ ప్రాణహిత కంటే పైవైపు నుంచి వచ్చేది ఏదైతే ఉందో ఇది కూడా 15-20 లక్షల క్యూసెక్ల నీళ్ళను తీసుకుపోగలిగిన కెపాసిటీ ఉంది గోదావరికి. కాబట్టి ఇలా ఉత్తమ్ చెప్తున్న మాట శుద్ధ అబద్ధం. ఇంకొకటి ఏంది, వీళ్ళు వచ్చే నాటికి ఈ రెండిట్లో కూడా నీళ్లున్నాయి. సుందిల్ల అన్నారం 2 ప్రాజెక్టులలో కూడా నీళ్లున్నాయి. ఉన్న నీళ్ళను వీళ్ళు గేట్ లేపి వదిలేసినారు. ఇంతంత చుక్క నీళ్ళు ఏదో సందులంగా గారుతున్నాయి అని చెప్పి వంకబెట్టి, అది సహజమైన విషయం. లీకేజీలు అనేది మనం కట్టుకున్న సొంతింటికే వస్తాయి. పగుళ్ళు వస్తుంటాయి, నీళ్ళు గారుతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి, సహజమైన విషయం. ఏ ప్రాజెక్టులో రాలేదు. ఇవాళ శ్రీశైలంకి వస్తుంది ఊట, సాగర్కి వస్తుంది, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు వస్తుంది. ప్రపంచంలో ప్రతి ప్రాజెక్టు కూడా ఊట వస్తుంది. పైన అంత వాటర్ ఫోర్స్ ఉన్నప్పుడు సహజంగానే ఊట వస్తుంది. అది పెద్ద ఇష్యూనే కాదు. వీళ్ళకు జ్ఞానం లేక ఒకటి కావచ్చు, లేదా కావాలని రాజకీయం చేయడం కొరకు కేసీఆర్ని బదిలించడం కొరకు కావచ్చు. సరే, ఇది చేసిన ఓకే. అయితే వాళ్ళ చంద్రబాబుకి అది టేస్ట్ దొరికింది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ వాళ్ళ మీడియాకు కూడా కేసీఆర్ని బదనాం చేయడం కొరకు అదొక టేస్ట్ దొరికింది. ఇప్పుడు దాన్ని ఇంకా 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 అదే పద్ధతిలో ప్రచారం చేస్తూ ప్రారంభం చేయకుండా పెడుతున్నారు. రేపటికి ఏంది, ఆ కమిటీ వచ్చేటప్పటికి, ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి ఇది ఉపయోగంలో లేకపోతే, దీని లెక్కలో తీసుకోకపోతే మనకు అది కూడా ప్రమాదం ఉంది. ఇక్కడ మనం 240 టీఎంసీల నీళ్ళను వాడుకోగలిగిన పద్ధతుల్లో ఏర్పాటు చేసినాం. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం, వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 240 కావచ్చు, కానీ కేసీఆర్ గారి ఆలోచన వేరే. పోతిరెడ్డిపాడిని ఏ పద్ధతులు తీసుకుపోతున్నారో, ఒకటి చెప్పి 10 తీసుకుపోతున్నారో, దీన్ని కూడా మనం అట్లా చేసుకోవచ్చు. వాళ్ళ ఉద్దేశం మనం చేసుకోవచ్చు. ఓకే, 240 టీఎంసీలు కాదు, 440 టీఎంసీలు ఎత్తిపోయగలుగుతారు. ఓకే, తెలంగాణను ఆపడం ఇవ్వంతరం కాదు ఇక వీళ్ళు ఎత్తుకోవడం.
ఈ దుర్మార్గులు ఈ 3 ఏళ్ళు మోసం చేసిపోయినా ప్రజలకి మళ్ళీ మనం వచ్చిన తెల్లవారి నుంచి వెళ్ళి అద్భుతమైన పండుగ చేసుకుంటుంది తెలంగాణ. అదే ఆలోచనతో అదే కన్నెపల్లి పంప్ హౌస్తో గదే జీవధార అవుతుంది. అయితే చంద్రబాబు కుట్ర ఏంది అంటే ఈ ప్రస్తుతం ఈ టెంపరీగానైనా దీన్ని ఆపాలి, వీళ్ళు ఇట్లనే ఆపి పెడితే నా పని జరిగిపోతుంది, ఆ తర్వాత వెనక సీర వచ్చిన వాడికి నీకు లేదు అయిపోయింది పొమ్మని అంటాడు. వడ్డించేటప్పుడే లైన్లో నిలబడాలి మనం. అంటే ఇప్పుడు ఎట్లాగో బీఆర్ఎస్ లేదు, కేసీఆర్ లేదు కాబట్టి ఇప్పుడు ఈజీగా అయిపోతుంది పని. సింపుల్. ఇప్పుడు నీళ్ళది ఎట్లుంటుంది అంటే వడ్డించేటోడు ఉన్నప్పుడు వాడు ఉన్న లైన్లోనే నువ్వు ఉంటే, వాడు ఉన్నప్పుడు వాడు వడ్డించేటప్పుడే నువ్వు ఉంటే నీకు ఇంత దొరుకుతుంది. అప్పుడు నువ్వు లేకపోతే నీకు ఉండదు, నువ్వు ఎవరో ఎగ్జిస్టెన్స్ లేకపోతే. ఇది చట్టం. చంద్రబాబు నాయుడు దాని కొరకే ఇప్పుడు ఈ కుట్రలన్నీ చేస్తున్నాడు. ఈయన కూడా చంద్రబాబు కొరకే, చంద్రబాబుకు అనుకూలంగానే దీన్ని పండబెట్టినాడు, నడపలేడు. అటు సమ్మక్క సాగర్కి అనుమతిస్తలేరు, అటు సీతమ్మ తల్లి సాగర్కి అనుమతిస్తలేరు, కావాలని చెప్పి అన్నీ చేస్తున్నారు.